ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి కూటమి సీటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి అరణి శ్రీనివాసులకు జనసేన తరపున సీటు కేటాయించడం జరిగింది. అయితే సీటు కేటాయించినప్పటి నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడికి సీటు ఇవ్వడమే కాకుండా అతను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు దాన్ని వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఒక హోటల్లో మొదట్లో సమావేశం నిర్వహించి ఆయన వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అటు జనసేన పార్టీని డిమాండ్ వినిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంతమంది పసుపులేటి హరిప్రసాద్, లేకపోతే టీడీపీ నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యము, బీజేపీ నుంచి సామంచ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా మళ్ళా వెళ్ళి ఆయనతో పాటు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంకా కొంతమంది కీలక నేతలు అటు జనసేన పార్టీ సీటు కాబట్టి జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు అంటే పసుపులేటి హరిప్రసాద్ కావచ్చు లేదా కిరణ్ రాయలు, వీళ్ళల్లో కిరణ్ రాయలు ఇప్పటికీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, తను పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే తప్ప తనపై ప్రచారం చేయనని చెప్పి కూడా ఆయన భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ నుంచి మొదటి నుంచి సీటు ఆశించినటువంటి ఆశావహులు దాదాపు 5 మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఊకా విజయ్ కుమారు, జేబీ శ్రీనివాసు, మబ్బునారాయణ రెడ్డి, దాంతోపాటు కూడా చాలామంది సీటు కూడా ఆశించినటువంటి వారిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాత్రమే జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసుల వెంట నడుస్తున్నారు. మిగతా ఎవరూ కూడా ఆయన ప్రచారంలో పాల్గొనడం లేదు. పూర్తిగా కూడా అసలు గందరగోళ పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. తిరుపతి సీటు వెనక వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తులను బుజ్జగించేందుకు తిరుపతికి వస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాకతో అయినా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా లేక ఇదే పందాలో నడుస్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో తాజ్ హోటల్లో ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతల అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తోంది. ప్రధానంగా కిరణ్ రాయలతో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమారు, జేబీ శ్రీనివాసు, పెద్దబ్బ, దాంతోపాటు మరికొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థిత్వాన్ని అరణి శ్రీనివాసులకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. తాము జనసేన పార్టీకి సీటు కేటాయించారు కాబట్టి ఆయన అరణి శ్రీనివాసులకి కేటాయించడం వెనుక ఉన్నటువంటి కారణాలు, అదేవిధంగా ఆయన గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత, అవన్నింటినీ కూడా అసంతృప్తులకి వివరించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం భేటీ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో కీలక నేతలంతా కూడా అరణి శ్రీనివాసులు వెంట నడుస్తారా లేకపోతే మళ్ళీ అదే దారిలో వెళ్తారనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అసంతృప్తులని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. ఒకానొక స్టేజ్లో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పొత్తులో భాగంగా జనసేనకి సీటు కేటాయించాము, జనసేన అభ్యర్థించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా మీరు గెలిపించుకొని రావాలి, ఆ తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాకపోతే టీడీపీ నుంచి ఉన్నటువంటి కొంతమంది నేతలు తీరు మాత్రం మారడం లేదు. మరోవైపు జనసేన నుంచి కూడా కిరణ్ రాయల్ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా జనసేన నేతలతో కూడా ప్రత్యేకించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఎన్డీఏకి సంబంధించి బీజేపీ భానుప్రకాష్ రెడ్డి కూడా మొదటి నుంచి సీటు ఆశించారు. కాకపోతే ఆయన కూడా భంగపడినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆయన ఎక్కడా కూడా ప్రచారంలో పాల్గొనడం లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్తో. వాళ్ళ సాయంత్రం భేటీ తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నాన్ లోకల్ అనేటువంటి స్లోగన్తో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా అటు నాన్ లోకల్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత కానీ లేకపోతే అభ్యర్థి పైన ఉన్నటువంటి తీవ్ర విమర్శలకు సంబంధించి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ నాయకులంతా కూడా పనిచేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. కేవలం 1 గంట సేపు మాత్రమే వీళ్ళతో సమావేశమై మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోనున్నారు. ఈ 1 గంట సేపు సమావేశంలో ఈ అసంతృప్తులకు సంబంధించినటువంటి బుజ్జగించే ప్రయత్నంలో అటు సఫలం చెందుతారా లేదంటే విఫలమవుతారా అనే విషయాలు మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాయంత్రం భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.